హలో అండి, వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్. ఇవాల్టి వీడియోలో ములక్కాడ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు రొటీన్గా ములక్కాయ టమాటా కాకుండా కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేద్దాం. మరి ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 2 ములక్కాడని చిన్న పీసెస్లా కట్ చేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మూకిట్లో జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగపప్పు, అలానే ఎండు కొబ్బరి, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, ధనియాలు వేసుకుని ఇలా డీప్ ఫ్రై కింద కాకుండా జస్ట్ రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్లో చిన్న పెక్క చింతపండు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే మూకిడిలో 2 గరిటెలు ఆయిల్ని హీట్ చేసుకుని అందులో పచ్చిమిర్చి, కరివేపాకుని వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. టమాటో అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. గ్రేవీ మరీ చిక్కగా కాకుండా కొద్దిగా లూజ్గా రావడం కోసం ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువ సరిపడా వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. గ్రేవీ అంతా ములక్కాడకు పట్టేంత వరకు మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. మన ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోనే కాదు చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ని కొత్తగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.